కాసేపట్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 118 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 90 నుండి 95 స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక 10 నుండి 15 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అటు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇనిషియల్ గా 100 బిలో అభ్యర్థులను ప్రకటిస్తారంటూ కూడా ఉమ్మడి అధినేతలు అయితే ప్రకటించారు. మరి సడన్ గా 118 మంది అభ్యర్థులు అంటూ కూడా ప్రకటించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, కొద్దిసేపట్లో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల చేస్తారు. యాక్చువల్ గా ముహూర్తం 11 గంటల 40 నిమిషాలకు పెట్టారు. ఇది మాఘ పౌర్ణమి ముహూర్తంలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిసింది. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసలు టీడీపీ జనసేన జాబితా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అభ్యర్థులను ఫైనలైజ్ చేశారో లేదో, ఒక బ్లాస్టింగ్ గా ఒక 100 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసే అవకాశం, అందులో టీడీపీ అత్యధికంగా 94 స్థానాలు, జనసేనకు 24 స్థానాలకు సంబంధించి జాబితా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఎక్కువ సంఖ్యలో సీట్లని, ఎందుకంటే గతంలో సిట్టింగ్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లో కూడా చాలా మందికి అవకాశం కల్పించే విధంగా దీని మీద చంద్రబాబు కూడా ఎక్సర్సైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అయ్యారు. ప్రధానంగా 28వ తారీఖు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ ఉంది కాబట్టి దాన్ని భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇంకా కేడర్ లో మరింత ఉత్సాహం పెంచేందుకు జాబితాని విడుదల చేసే పనిలో టీడీపీ ఉంది. అందులో భాగంగానే ఇవాళ మంచి ముహూర్తం కూడా కావడంతో ఈ ఉమ్మడి జాబితా ప్రకటన చేస్తున్నారు. కొద్దిసేపట్లో కరెక్ట్ గా 11:40-45 మధ్య ఈ జాబితా రిలీజ్ చేస్తారు. ఈ జాబితాలో ఇంకో క్లారిటీ ఏంటంటే ఎన్డీఏలో టీడీపీ చేరే అంశం ఒకటి, దీంతో పాటు బీజేపీ వీళ్ళ పొత్తులో కలుస్తుందా, బీజేపీ కలిస్తే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, వీటన్నిటి మీద కూడా కొద్దిసేపట్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మాధురి అండ్ ప్రసన్న, తొలి జాబితాలో ఎవరెవరిని ప్రకటించే అవకాశం ఉంది, అలాగే ఎక్కువగా ఏ సామాజిక వర్గాన్ని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తుంది టీడీపీ. మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది కాబట్టి బీసీ ఎస్సీలకి సీట్లు ఇవ్వడం, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరిలో కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడం, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. కృష్ణా, గుంటూరు అన్ని పార్లమెంటు పరిధుల్లో కలుపుకుంటూ, అదేవిధంగా కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లాలను అన్నింటినీ బేరేజ్ వేసుకుంటూ సామాజిక వర్గ సమీకరణల ప్రకారమే సీట్ల అభ్యర్థుల ప్రకటన ప్రస్తుతం ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది టీడీపీతో పోటీ చేయడానికి, టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, ఎందుకంటే పొత్తులు ఒక పక్క ఉన్నాయి. జనసేనకు సుమారు ఒక 20-20 స్థానాలు ఇస్తారన్నారు. బీజేపీ కూడా 10-15 అసెంబ్లీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వైసీపీ నుంచి వచ్చే జాయినింగ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా క్యాలిక్యులేటెడ్ గా జాబితా రిలీజ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి టీడీపీ దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. మరి అటు జనసేనతో పొత్తుల్ని, ఇటు వైసీపీ నుంచి జాయినింగ్స్ ని, బీజేపీకి ఇచ్చే స్థానాలు, వీటన్నిటిని కూడా బేరేజ్ వేస్తూ ఈ జాబితా ప్రకటించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మాధురి, అయితే ప్రసన్న, బీజేపీతో సీట్ల గురించి ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో 118 మంది అభ్యర్థులను ప్రకటించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా 175కి ఒక 100-118 అనుకుంటే ఇంకా సుమారు ఒక 70 మంది జాబితా త్వరలో ప్రకటించాలి. 70 మందిలో బీజేపీ అభ్యర్థులు ఉండొచ్చు, జనసేనకు మిగిలిన అభ్యర్థులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 118 అంటే మంచి అభ్యర్థుల జాబితాని మొదటి జాబితాగా ఇస్తూ ఉన్నారు. మిగిలిన 60 మందిలో బీజేపీ ఒకవేళ పొత్తులో కలిస్తే కనుక ఈ నెలాఖరికి మార్చి 1st వీక్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే కనుక జనసేనకి ఇచ్చి దాంట్లో కనుక ఎన్ని ఉంటాయి అనేది కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక వారం 10 రోజుల్లోగా మిగిలిన జాబితా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మార్చి 1st వీక్ లో ఈ అంటే ఎన్నికలు కూడా రావడానికి కూడా ఇంకా 2 వారాలు పైగా టైం ఉంది. కాబట్టి మార్చి 1st వీక్ లోనే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశంలోనే టీడీపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మాధురి అండ్ ప్రసన్న, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే అటు పెడన కావచ్చు, అవనిగడ్డనైతే జనసేన డిమాండ్ చేస్తోంది వారికి కేటాయించాలని, అలాగే విజయవాడ వెస్ట్ కూడా జనసేన అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వీటి సిచ్యువేషన్ ఏంటి? ఇవాల్టి జాబితాలో ఈ లిస్ట్ ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే పెడన, అవనిగడ్డ అడుగుతున్నారు. అవనిగడ్డ జనసేన అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అవనిగడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అవనిగడ్డ పెడన మాత్రం విజయవాడ వెస్ట్ టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ లో జనసేన
పోటీలో ఉంటానని చెప్తూ ఉన్నా మరి ఆ సీటు విషయంలో కూడా టీడీపీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందని చూడాలి. ఇంకా ఇలాంటివి రాజమండ్రి రూరల్ ఒకటి ఉంది, అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి, కందులు దుర్గేష్ ఉన్నారు. అదేవిధంగా రాజానగరంలో కూడా కొంత పోటీ ఉంది. కాకినాడ రూరల్ నిన్న టీడీపీ జనసేన కూడా జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిందని టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి. మొదటి జాబితాలో అంటే వివాదం లేని స్థానాలు ఎక్కువ ప్రకటించే అవకాశం అయితే మొదటి జాబితాలో మనకు కనిపిస్తుంది. ఒకవేళ కొన్ని వివాదాలు ఉన్నా అవి రెండో జాబితాలో సెటరేట్ చేసి రెండో జాబితా విడుదల చేస్తారు. ఇవాళ తొలి లిస్టు ప్రకటనకు సంబంధించి అటు టీడీపీ నేతలు కావచ్చు, ఇటు జనసేన నేతల అంతర్గత టాక్ ఏంటి అని అనుకోవచ్చు అంటారు ప్రసన్న? అంటే టీడీపీ జనసేన కొంచెం హ్యాపీ మూడ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాయి. వైసీపీ ఒక పక్క 60-70 మందిని మారుస్తూ జాబితాలు రిలీజ్ చేసుకుంటూ పోయింది. టీడీపీలో ఊపు కనపడలేదు. ఇప్పుడు మరి టీడీపీ ఒకేసారి 100 మందితో లిస్టు రిలీజ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ టీడీపీ జనసేన నాయకులు హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే చిక్కు టీడీపీ కీలకంగా బలంగా ఉన్న చోట్ల జనసేన కొన్ని స్థానాల్లో అడుగుతుంది. అవన్నీ కూడా ఒక 5 నుంచి 10 లోపే ఉన్నాయి. ఆ స్థానాల విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా జనసేన ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే ప్రసన్న, ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? కేవలం అసెంబ్లీ సీట్ల ప్రకటన మాత్రమే ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. అంటే ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ప్రస్తుతం వరకు అసెంబ్లీ స్థానాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఎంపీ అభ్యర్థులు ఒక 5 నుంచి 10 లోపు ఎంపీ అభ్యర్థుల స్థానాలు ప్రకటించే అవకాశం ఉంటుందేమో చూడాల్సి ఉంది. ఇప్పుడైతే మాత్రం అసెంబ్లీ స్థానాల విషయంలోనే ప్రస్తుతం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థులని ప్రకటిస్తే కనుక సెకండ్ లిస్ట్ లో ఏమైనా ఎంపీ అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ స్థానాల ప్రకటన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ దిశగానే ప్రస్తుతం ఉందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రసన్న, వివాదాలు లేని సీట్లకు సంబంధించిన అభ్యర్థులనే ఇవాళ ప్రకటిస్తారని మీరు చెప్తున్నారు కాబట్టి ఎక్కువగా ఎవరెవరి పేర్లను ఏ సీట్లను ప్రకటించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు ప్రసన్న? అంటే వివాదం లేని పేర్లు అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టీడీపీ జనసేన పొత్తుల్లో అదేవిధంగా బీజేపీ కూడా కలుస్తుంది కాబట్టి పొత్తులకు సంబంధించి వివాదం లేని స్థానాలు ఒక 100కు పైగానే ఉంటాయి. 125-130 వరకు ఉంటాయి. ఒకవేళ బీజేపీకి ఇచ్చిన 15 స్థానాలు లేకపోతే జనసేనకి ఇచ్చిన ఒక 20 స్థానాలు కలుపుకున్న అన్ని 40 లోపే ఉంటాయి కాబట్టి 130 స్థానాలు టీడీపీ అన్కండిషనల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీ చేయొచ్చు. ఈ 40 స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేస్తే అవేమన్నా టీడీపీకి డైవర్ట్ అయితే కనుక అక్కడ కొంత టీడీపీలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే టీడీపీ కూడా ప్రస్తుతం చంద్రబాబు స్టేట్మెంట్స్ ప్రకారం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. వాళ్ళ నాయకులు కూడా ఎక్కడెక్కడ టీడీపీ జనసేన డిమాండ్లు ఉందో అక్కడ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఈ రకమైన అడ్జస్ట్మెంట్ కనుక లేకపోతే 1-2 చోట్ల ఉన్నా అవన్నీ కూడా సెపరేట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రసన్న, మరి కాసేపట్లో ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటిస్తారంటున్నారు. సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది అంటున్నారు. అక్కడ సిచ్యువేషన్, చంద్రబాబు నివాసం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నేతలందరూ చేరుకున్నారని అనుకోవచ్చు అంటారా? అంటే పార్టీ సీనియర్ నేతలు ఉదయం నుంచి వచ్చారు. కొద్దిసేపటి క్రితం అంటే 11:20 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉమ్మడిగా ఈ అభ్యర్థుల జాబితా మీద ప్రకటన చేస్తారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది కూడా క్లారిటీ ఇస్తారు. 11:40 నుంచి 11:45 ముహూర్తం కాబట్టి ఆ టైంలో ప్రకటించే అవకాశం ఉంది. మీడియా కూడా ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే టీడీపీ జనసేన మొదటి జాబితా ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ దిశగా ఇందులో ప్రధానంగా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా దీనికి హడావుడి కార్యక్రమంగా ఉంది. టీడీపీ నేతలు కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. వాళ్ళు కూడా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ కి సంబంధించి లిస్టులు ఎప్పుడు వస్తాయి, మొదటి జాబితాలు ఎన్ని వస్తాయి ఏంటి అనేది దృష్టి పెట్టారు కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకున్న అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రసన్న, జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరెవరు అక్కడికి హాజరయ్యారని అనుకోవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు రాజండ్ల మనోహర్ రాలేదు కానీ వెనకాల వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇతర సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమరావతిలో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటన ఉంది కాబట్టి కేవలం సీనియర్ నేతలను మాత్రమే పిలిచారు. లిస్టు రిలీజ్ అయిన తర్వాత బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ చంద్రబాబు పవన్ ఇంకోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకోసారి భేటీ అయ్యి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా డిస్కషన్ చేసుకునే పరిస్థితి ఉంది. అందులో 28వ తారీఖు సభ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సభకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు తాడేపల్లిగూడెం సభ ఒక ఎత్తు, బీజేపీతో పొత్తులు ఉంటాయి కనుక. ఎందుకంటే 27 బీజేపీ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకుంది ఏలూరులో విడిగా. వీళ్ళేమో ఉమ్మడిగా పొత్తులు పెట్టుకున్నారు 28 సభలో. మరి బీజేపీ కనుక పొత్తులో చేరితే మళ్ళీ ముగ్గురు కలిసి ఒక చోట అటెండ్ అవ్వాలి కాబట్టి దాని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.